గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ నా నమస్కారము తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరకు నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 76వ శ్లోకానికి విపుల భావాన్ని తెలియజేయడానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు ప్రయత్నం చేస్తాను. నీపతి కోపమందు జనితానలమున చుట్టుముట్ట దానాపగమన్మదుండు తముదానమునందు దూకగా జనించే పొగ నూగుటారుగను తోచెను జనుల కట్టుల సతీ. ఆపదలన్ను తొలగ చేయుమా మాకును నీదయన్ ఇటన్. 76వ శ్లోకం యొక్క తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించాం. మన్మధుడికి ఒకసారి పెద్ద కష్టం వచ్చిందట. ఆ కష్టం ఏమిటి అంటే శివుని యొక్క క్రోధాగ్ని జ్వాలల చేత అతనికి శరీరం అంతా మంటలు వచ్చేసేయి. ఆ మంటలు రావడం వలన అతను పరిగెడుతూ కొలనులాగా ఉండేటువంటి అమ్మవారి బొడ్డులో దూకాడు. అలా దూకడము వలన వేడి వస్తువు నీటిలో పడిన వెంటనే వచ్చేటువంటి పొగలులాగా పొగలు బొడ్డు నుండి రావడము వలన అది నూగారుగా లోకులు భావిస్తున్నారు అనేటువంటి విధంగా అనువాద పద్యాన్ని పరిశీలించి, అంతేకాకుండా మన్మధుడికి వచ్చిన కష్టాన్ని ఏ విధంగా అయితే అమ్మవారు తొలగించడానికి ఉపయోగపడిందో, అలాగే మన కష్టాలను కూడా అమ్మవారు దయతో తొలగిస్తూ ఉండాలి అనేటువంటి ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుంటున్నాము. సౌందర్యలహరిలోని 76వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. హర క్రోధజ్వాలా వలివిరవలిడేన వపుషా గభీరే తేనా విసరసి కృత సంగో మనసి జఘా సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి. శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క రోమావళి లేక నూగారుని గురించి వర్ణించినట్టుగా మనకి తెలుస్తూనే ఉన్నాయి. రోమావళిని ఒక పొగ తీగతో పోల్చడము అనేటువంటిది సామాన్యమే అయినప్పటికీ ఆ పొగ తీగ ఉద్భవించడానికి కారణాన్ని తెలియజేస్తూ జరగని కథని ఊహించి అద్భుతమైన శ్లోకము ద్వారా తెలియజేయడము అనేటువంటిది శంకర భగవత్పాదుల యొక్క
కవిత సామర్థ్యానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. అలాగ పొగతీగ రావడానికి కారణాన్ని తెలియజేస్తూ ఈ శ్లోకంలోని మొదటి 2 పాదాలలో కూడా హర క్రోధజ్వాలావలి విరవలిడే నవపుషా గభీరే తేనావిసరసి కృత సంగో మనసిజః. మనసిజః అంటే మన్మథుడు. శివుడి యొక్క ఫాలాగ్ని అనేటువంటి నుండి వచ్చేటువంటి క్రోధ జ్వాలల వలన అతని శరీరం అంతా కూడా మంటలతో చుట్టుముట్టినదే అయినప్పుడు అతను ఒక పెద్ద కొలనులోటి నీ యొక్క నాభిలో, అమ్మవారి యొక్క నాభిలో దూకేడు అని తెలియజేశారు. ఆ తరువాత జరిగిన సంఘటనల గురించి తెలియజేస్తూ ఈ శ్లోకం యొక్క 3, 4 పాదాలలో శంకరులు సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి. సముత్తస్థౌ అంటే అక్కడి నుండి మీదకి వస్తున్నటువంటి పొగలు, ధూమలతిక అన్నారు. అంటే అక్కడి నుండి మీదకి ఎందుకు పొగలు వస్తున్నాయి అంటే మన్మధుడు వేడి వేడి మంటలతోని అతను నీటిలో మునిగినప్పుడు, ఏదైనా మంటల ద్వారా ఉన్నప్పుడు నీటిలో ముంచగానే ఒక విధమైనటువంటి చప్పుడు వస్తూ ఒక పొగతో నీటి ఆవిరి అనేటువంటి మీదకి రావడం మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఆ పొగలు నాభి నుండి వస్తున్న పొగ మీదకి అలాగ వెళ్తూ ఉంటే దాన్ని రోమరాజిగా కూడా భావిస్తున్నారు ఈ లోకులు అనే విధంగా ఈ శ్లోకంలో రచించారు శంకర భగవత్పాదులు. మన్మధుడికి జరిగిన ఈ కష్టం వలన అతను తన ఆరాధ్య దైవము, తనకి తల్లి లాంటిది అయినటువంటి అమ్మవారి దగ్గరికి పరిగెత్తూ వస్తున్న సంతరుణంలో కొలను లాంటి అమ్మవారి నాభిని చూసిన వాడు ఇక్కడ ఇందులో మునిగితే మంచిది కదా అని ఆ నాభిలో దూకేడు అని చెప్పారు. ఆ తరువాత అక్కడి నుండి వచ్చినటువంటి పొగ దాన్ని రోమావళిగా మనం భావిస్తున్నాము అన్న విధంగా ఈ శ్లోకం జరిగింది. ఈ రోమావళి అనేటువంటిది ఉండడము అనేటువంటిది ఒక సౌభాగ్య లక్షణముగాను, సాముద్రిక లక్షణముగా కూడా సాముద్రిక శాస్త్రంలో తెలియజేస్తూ ఉంటారు. ఈ శ్లోకములోని అంతర్లీనంగా మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా మనకి భావిస్తూ ఉండాలి. నాభిని మణిపూరక చక్రముగా భావించుకుని, ఎందుకంటే నాభి ఉండేది మణిపూరక చక్రము దగ్గరే కాబట్టి మణిపూరక చక్రముగా భావించుకుంటూ ఉంటే మణిపూరక చక్రములో నీరు ఎక్కువగా ఉంటుంది. నీటితో ఉండేది మణిపూరక చక్రముగా మనకి తెలిసిన విషయమే కాబట్టి మణిపూరక చక్రముగా మనం భావించుకొని ఆ రోమావళి ఉండేటువంటి ఆ మీదకి పాగుతున్న పొగ తీగ లేక రోమావళి బొడ్డు నుండి స్థనముల మధ్య ప్రాంతముగా ప్రవహించేటువంటి దాన్ని అనాహత చక్రస్థానముగా భావించుకుంటూ 2 స్థనములను ఇడా పింగళ నాడులుగాను, ఆ రోమావళిని మనము సుషుమ్న నాడిగను భావించుకుంటే కామోద్రేకము వలన మనస్తాపము చెందినప్పుడు ఆజ్ఞాచక్రములందరి మేధస్సుతో దాన్ని మనము చల్లార్చి తిరిగి కిందకి మణిపూరక చక్రము దగ్గరికి తీసుకుని వెళ్తాము అన్న విధంగా తెలియజేస్తూ, ఈ విధముగా జరగాలి అనుకున్నప్పుడు అమ్మవారి నామస్మరణ తప్ప ఇంకోటి లేదయ్యా అనే విధంగా కూడా అంతర్లీనంగా మనకి సూచిస్తున్నట్టుగా ఈ శ్లోకంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకానికి యంత్రముగా ఒక వలయములు అష్టదళ పద్మాన్ని నిర్మించుకొని ఆ పద్మం యొక్క కర్ణికలో క్లీం అనే బీజాక్షరాన్ని లిఖించుకొని
రేకుపైన కానీ బంగారు రేకుపైన కానీ ఈ యంత్రాన్ని లిఖించుకొని ఈ యంత్రమును ఒక 10 రోజులు ప్రతిదినము పూజ చేస్తూ ప్రతిదినము ఈ శ్లోకమును 1000 మార్లు పారాయణ చేస్తూ ప్రతిదినము పెరుగన్నము తేనె టెంకాయ నైవేద్యముగా సమర్పించుకొని 10 దినములు అయిన తర్వాత ఆ యంత్రమును శరీరమును ధరించిన వారికి సకల జన వశ్యత కలుగుతుంది అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 76వ శ్లోకం యొక్క పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.